ఏ రమేష్, దా పార్టీ ఇస్తా, సిట్టింగ్ వేద్దాం. ఇదిగో మనకు కావాల్సిన సిట్టింగ్ మొత్తం తెచ్చా. చూసుకో, సరిపోయిందా? కాస్త కాస్త పోసేనా? చేస్. భలే ఉందిరా. ఆహా, మా నాన్నలు ముందాగుతున్నారా? అబ్బో, అయితే చాలా బాగుండిద్ది అనుకుంటానే. ఆహా, మనం కూడా ట్రై చేయాలి ఒకసారి. అబ్బా, ఆ దమ్మేద్దాం అంతలాగే. భలే ఉందబ్బా, మైండ్ రిలాక్స్గా. ఆహా, మా నాన్నోళ్ళు ఇప్పుడు సిగరెట్ తాగుతున్నారా? అంటే అది కూడా బాగుండిద్దేమో. ఏ, ఈ సినిమా చూడరా, అసలుకి ఎలా ఉందా? అబ్బో, బాబ్బా అబ్బా, మా వాడు ఫైట్ చూడాలి ఎట్టుందో. అబ్బా, భలే కొడుతుండ్రు అయితే మాత్రం. ఎట్టుందంట ఫైట్? అవునరా, సినిమా భలే ఉంది, ఫైట్లు బాగున్నాయి. అంటే ఏమనుకున్నావు ఏంది? సినిమా కానీ ఫైట్లు కానీ అబ్బో ఒక రేంజ్ ఉండిద్ది అయితే మాత్రం. ఆహా, మా నాన్నోళ్ళు సినిమా చూస్తున్నారా? అయితే భలే ఉండిద్ది అనుకుంటానే. నేను కూడా చూడాలి మా నాన్నోళ్ళు లేనప్పుడు. ఆహా, అయితే ఎవరు లేరనుకుంటా. నేను మందేయచ్చు. మా నాన్నోళ్ళు చేసినట్టు మందు తాగుతా, అలాగే సిగరెట్ కూడా తాగొచ్చు అనుకో. సిగరెట్ తాగుతా, మందు తాగుతా, మా నాన్నలు అనుభవించిన సంతోషాన్ని నేను కూడా అనుభవిస్తా. సినిమా చూస్తూ ఉంటా. ఎంజాయ్. అబ్బా, ఏం ఆనందంగా ఉందో. మందు తాగుతా, సినిమా చూస్తా, అలే భలే సుఖంగా ఉందరా. బా, సిగరెట్ కూడా బా భలే మస్తు అనిపిస్తుంది. అరే అరే, నీ కొడుకు చూడరా, మందేస్తున్నాడు. ఏ చరణ్, ఏం చేస్తున్నారా? ఏంది ఏంది పని ఏంది? ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఏముంది, ఏం చెప్పు. నువ్వు చేసినట్టు నేను చేస్తున్నా. నువ్వు తాగలా ముందు, నువ్వు తాగలా సిగరెట్, నువ్వు చూడలా సినిమా, నువ్వు ఎట్టయితే చేస్తున్నావో నేను అంతే చేస్తున్నా. ఏంది ఏంది ఇప్పుడు? బాచ్, నేను కానీ మంచి బాటలో నడిచినట్టయితే నా కొడుకు కూడా మంచి బాటలో నడిచేవాడు. నేను ఈ చెడిపోయిన బతుకులు నడిచి నా కొడుకు కూడా నా లాంటి బ్రతికే బతుకుతాడు రాబోయే కాలం. అబ్బా, కాసేపు దేవుడితో గడపాలి, కాసేపు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇదనవంత మమ్మల్ని కాచి కాపాడా అయ్యా. మా పని వాటిలో తోడే ఉన్నందుని బట్టి స్తోత్రాలు, మా కుటుంబాలకు తోడే ఉన్నందుని బట్టి స్తోత్రాలయ్యా. నీకే థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. ఆహా, మా నాన్న ప్రార్థన చేసుకుంటుండా, అయితే నేను కూడా ఎట్లానే చేయాలి. ఇదనవంత మమ్మల్ని కాచి కాపాడా అయ్యా. మా పని వాటిలో తోడే ఉన్నందుని బట్టి స్తోత్రాలు, మా కుటుంబాలకు తోడే ఉన్నందుని బట్టి స్తోత్రాలయ్యా. నీకే థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. మా నాన్న ఏం చేస్తుండే? అరే, బైబిల్ చదువుకుంటుండు. నేను కూడా రేపు అంతే బైబిల్ చదువుకోవాలి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగుజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దేవుని మందిరంలో కసువు ఊడుద్దాం. ఇదంతా మనకి ఆశీర్వాదం కదా. మా నాన్న కసువు ఊడుస్తుండు. నేను కూడా అంతే దేవుని మందిరంలో పరిచయం చేయాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, నన్ను కాపాడయ్యా. థ్యాంక్స్ యేసయ్యా, నాకు మంచి లైఫ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేను మా నాన్న చేసినట్టు దేవుని పరిచర్య చేద్దాం, కసువుడుద్దాం. తండ్రికి తన కొడుకు తనలాగే ప్రార్థనాపరుడు, అలాగే వాక్యం చదివేవాడు, దేవునికి లోబడేవాడై ఉండి, అలాగే దేవుని పరిచర్య అంటే బాగా ఆసక్తి కలిగి ఉండడం వల్ల
తండ్రికి ఎంతో సంతోషమేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ లోకపు అలవాట్లకు, ఈ లోకానికి మత్తుకు ఎలా అయితే బానిసలవుతున్నారో పిల్లలు కూడా అలాగే మిమ్మల్ని చూసి ఈ మత్తుకు, ఈ లోకానికి బానిసవుతారు. అలాగే తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుంటూ, అలాగే బైబిల్ చదువుకుంటూ దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటే తమ పిల్లలు వాళ్ళని చూసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా, వాక్యం చదివేవారిగా, దేవుడికి లోబడి పరిచర్య చేసేవారిగా దేవుడి సన్నిధిలో ఎదుగుతారు. మంచినైనా చెడునైనా తల్లిదండ్రులే పిల్లలకు నేర్పగలరు, ఇంకెవరు నేర్పలేరు. కాబట్టి మీరు దేవుడి సన్నిధిలో పెరగండి, మీ పిల్లలను కూడా దేవుడి సన్నిధిలో లోకపు కొడుకు తన తండ్రికి చివరికి దుఃఖమును కలిగించాడు. కానీ ఆత్మీయుడైన ప్రార్థనాపరుడైన ఆ ప్రార్థనాపరుడి కొడుకు తన తండ్రికి నిజమైన సంతోషాన్ని కలిగించాడు. మీ పిల్లలు రేపు మీకు దుఃఖమును పుట్టియాలన్నా, సంతోషమును పుట్టియాలన్నా అదంతా మీ చేతుల్లోనే ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.